యూజువల్గా చెప్పాలంటే వైట్ సాస్ అంతా తినను నేను. చాలా బాగుంది. బ్రెడ్ అండ్ ఎగ్ బుర్జీ చాలా డిఫరెంట్ ఉంది. చాలా పర్ఫెక్ట్ వింటర్ డెజర్ట్ ఇది చెప్పాలంటే. నిమ్మకాయని పెండేసుకోండి ఫ్రెండ్స్. బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. అందుకే ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసి. వెల్కమ్ టు స్ట్రీట్ వైబ్స్ ऑफ हैदराबाद एपिसोड 3. भैया आपके पास कौन सा आइटम बेस्ट सेलिंग है? बेस्ट सेलिंग बोलते अपने पास एक बुर्जी बना. ओके, एक दे दो. మనం ఆర్డర్ ఇచ్చేసిన ఎగ్ బుర్జీ అయితే వచ్చేసింది. దీని ప్రైస్ వచ్చేసి 120 రూపీస్. మనం బ్రెడ్ ఆమ్లెట్ తినే ఉంటాం, బ్రెడ్ టోస్ట్ కూడా తినే ఉంటాం, కానీ ఎప్పుడైనా రెండు కలిపి తిన్నారా? చూసేద్దాం ఎట్లుంటుందో. సో బ్రెడ్ ని మంచిగా బటర్లో టోస్ట్ చేసి ఇచ్చిండు, ఎగ్ ని గట్టిగా ఫ్రై చేసిండు. యాజ్ యూజువల్ చెప్పిన నేను స్పైసీ చేయమని చెప్పి. డిఫరెంట్ కాంబినేషన్, చాలా బాగుంది. స్పైసీ ఎప్పుడైనా స్పైసీ ఉంది. దీని ప్రాసెస్ ఏంటంటే సింపుల్. మనం నార్మల్ ఇంట్లో చేసుకున్న ఎగ్ ఫ్రై అనే తవా మీద చేసిండు ఎగ్ ఫ్రైని, దాన్ని బ్రెడ్ని టోస్ట్ చేసి ఇచ్చిండు మనకి. సో ప్రైస్కి అయితే వర్త్ ఇట్ అని చెప్పొచ్చు. దీని కాంబినేషన్ చాలా డ్రై అనిపిస్తుంది. బ్రెడ్ డ్రై అయి ఉంటుంది, ఎగ్ ఫ్రై కూడా డ్రై ఉంది కాబట్టి సైడ్ ఇంకేమైనా మయోనీస్ లాంటి సాస్ లేకపోతే గ్రీన్ చట్నీ ఇచ్చుంటే బాగుంటుండే. చిన్నప్పుడు మా మమ్మీ ఏం చేస్తున్నారంటే ఎగ్ ఫ్రైని చపాతీతో పెట్టి ఇస్తుండే లంచ్ బాక్స్ లో. ఆ కాంబినేషన్ ట్రై చేసినాం, కానీ ఈ కాంబినేషన్ బ్రెడ్ అండ్ ఎగ్ బుర్జీ ట్రై చేయడం ఫస్ట్ టైం. చాలా డిఫరెంట్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ టేస్ట్ ఇస్ వెరీ గుడ్. దీని ప్రైస్ వచ్చి 100 రూపీస్ కాబట్టి డైలీ తినండి, లైక్ మస్ట్ ట్రై అని చెప్పను. ఫస్ట్ టైం ట్రై చేసేటోళ్ళు డెఫినెట్లీ ట్రై చేయొచ్చు అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ స్పాట్ అయితే వెళ్ళిపోదాం. సో నేను వస్తుంటే ఏం నోటీస్ చేసిన అంటే హీ హ్యాస్ అ ఫుడ్ లైసెన్స్ ఆల్సో. ఇక్కడ ఉన్న కార్డ్ కి ఫుడ్ లైసెన్స్ రావడం అంటే ఇట్స్ వెరీ గుడ్. బట్ హైజీనిక్ వైజ్ అన్ని స్ట్రీట్ వైబ్స్ వస్తుంది. స్ట్రీట్ లో మనం హైజీన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, అది నేను లాస్ట్ వీడియోలో చెప్పింది. సో ప్రైస్ విషయం కోసం నేను చెప్పినట్టే 50 రూపీస్ కి దగ్గరలో ఉంటుంది. నాట్ 100 పెట్టేంత వర్త్ అయితే కాదు. సో మనం నెక్స్ట్ ట్రై చేసిన స్పాట్ అందరికీ తెలిసింది, ఇక్కడ వెరీ ఫేమస్ సాల్సా ఫుడ్ ట్రక్. లెట్స్ ట్రై. సో ఇప్పుడు మనం వచ్చేసిన సెకండ్ ప్లేస్ సాల్సా ఫుడ్ ట్రక్. సికింద్రాబాద్, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్ చుట్టుపక్కల ఉన్న అందరికి ఇటాలియన్ స్వీట్ స్టైల్ అఫోర్డబుల్ పాస్తా తినాలంటే డెఫినెట్లీ ఇక్కడికే రావాలి. వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూప్స్, చైనీస్, మ్యాగీస్ అన్ని ఉన్నాయి. మ్యాగీ ఆల్రెడీ మన చాలా ఫీచర్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ట్రై చేస్తాం. కొత్తగా ట్రై చేయాలని చెప్పి వైట్ సాస్ పాస్తా, అది కూడా వెజ్ లో ట్రై చేస్తున్నాం. ఎప్పుడు చికెన్ అయినా అంటారు కాబట్టి ఈసారి మీకోసం వెజ్ లో ట్రై చేస్తున్నాం. సో లెట్స్ ట్రై. భయ్యా పాస్తాస్ మీ దగ్గర బెస్ట్ సెల్లర్స్ ఏంటి? మా దగ్గర పాస్తాలో వైట్ సాస్ ఉంది, రెడ్ సాస్ ఉంది. వైట్ సాస్ లో కార్న్ ఇంకా చికెన్ బెస్ట్ సెల్లర్ అండి. సో యాజ్ యూజువల్ నేను చెప్పినట్టే మనం చికెన్ ట్రై చేస్తాం ఈరోజు డిఫరెంట్ గా. సో వైట్ సాస్ లో కార్న్ ట్రై చేస్తున్నాం. భయ్యా ఒక కార్న్ పాస్తా ఇవ్వరా? మనం ఆర్డర్ చేసిన పాస్తా మన చేతిలోకి అయితే వచ్చేసింది. దీని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. సో దీని లుక్స్ కాడికి వస్తే అయితే పాస్తా చూడడానికి క్రీమీగా, చీజీగా, మంచి ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అన్ని స్ప్రింకిల్ చేసిండు, క్యారెట్స్ వేసిండు, కార్న్స్ కూడా నిండుగా వేసిండు. మంచిగా టేస్ట్ చూసి చెప్దాం, లైక్ ఆ క్రీమీనెస్ ఉందా, చీజీనెస్ ఉందా లేదో చూద్దాం. యూజువల్ గా చెప్పాలంటే వైట్ సాస్ అంతా తినను నేను. సో నాకు ఎందుకో కొత్తగా ట్రై చేయాలనిపించింది, మీకు కొత్తగా చూపించాలనిపించింది కాబట్టి నేను ట్రై చేస్తున్నా. సో లెట్స్ సీ. వెజ్జీస్ టేస్ట్ తెలుస్తుంది. సాస్ కూడా క్రీమీ ఉంది, చీజీ ఉంది. వైట్ సాస్ కి కార్న్ కి మంచిగా ఉంది. దాని కాంబినేషన్ చాలా కాంప్లిమెంట్ చేస్తుంది. చాలా బాగుంది. ఈ రివ్యూస్ కూడా చాలా విన్నాను. ఓవర్ హైప్ అనే చెప్పచ్చు ఈ ప్రైస్కి. లైక్ చాలా మంది వచ్చి చాలా మంది ట్రై చేయండి బాగుందని చెప్పింది. అంత హైప్ అయితే లేదు దీనికి. నార్మల్ టేస్ట్, ప్రిటీ గుడ్ టేస్ట్ అని చెప్పొచ్చు. ఇందాక పాస్తా తింటుంటే అబ్జర్వ్ చేసిన, ఏందిరా ఇంత చక్కున మెరుస్తున్నాయి, ఇంత బ్రైట్ లైట్స్, ఏంది క్రౌడ్ ఉందని చూస్తే అది మన ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయిన చీజ్ కేక్ అని అప్పుడు అర్థమైంది. సో ఇదే చిన్నీస్ ఈటరీ వాళ్ళ ట్రక్ అనమాట. అదొక నార్మల్ ట్రక్. వాళ్ళు ఒక చిన్న స్టాల్ పెట్టుకుని 2 మీటర్ గర్ల్స్ స్టార్ట్ చేసిన స్పాట్ ఇది. సో వాళ్ళ మోస్ట్ బెస్ట్ సెల్లర్ వచ్చేసి చీజ్ కేక్స్ అంట. సో వాళ్ళ దగ్గర చీజ్ కేక్ తో పాటు ఇప్పుడు ట్రెండింగ్ స్ట్రాబెరీ డిలైట్ అంట. సో మనం అది ట్రై చేస్తాం, ఇది కూడా ట్రై చేస్తాం. కమాన్. సో మనం డెజర్ట్ ట్రై చేయడానికి అయితే ప్లేస్ వచ్చేసినాం. మీకు ఈ ఐడియా ఎట్లా వచ్చింది? So actually, నేను నా ఫ్రెండ్ ఇద్దరం we were passionate about doing something. From childhood, I wanted to do something actually. So I was into food business anamata. My father and my family was also into food business from years.
So my father used to have a hotel. Due to few problems, he was not able to cope up workers valla, vanity valla. So I just saw a reel about 1.5-2 years ముందు అహ్మదాబాద్లో ఇద్దరు కపుల్ చీజ్ కేక్స్ స్టార్ట్ చేశారు సెల్ చేయడం. చిన్నప్పటి నుండి కొంచెం బేకింగ్ అంటే ఇష్టం ఉంటుంది, చిన్న చిన్నగా ట్రై చేస్తుండే ఇంట్లో. అలానే ఓకే వై నాట్ చీజ్ కేక్స్ అని ఐ ట్రైడ్ అండ్ దెన్ ద చీజ్ కేక్ వర్ రియలీ నైస్. సో ఐ థాట్ ఓకే వై నాట్ స్టార్ట్ స్టాల్ ఎట్ హైదరాబాద్లో అప్పుడు నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏం లేకుండే, లైక్ నార్మల్ ఇలా రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్లో చీజ్ కేక్స్ లేకుండే. సో ఐ ఆస్ మై ఫ్రెండ్, షీ వాజ్ లైక్ ఓకే వీల్ టుగెదర్ అని. ఇద్దరు ఇంట్రెస్ట్ కలిసాయి, వీ స్టార్టెడ్ అండ్ వీ స్టార్ట్ చేస్తూ ఫస్ట్ అసలు సరిగా రాలేదు రెసిపీ, లైక్ వీవర్ స్టిక్ అయ్యి దానికే చేస్తూ ఉంటే లైక్ ఫైనల్గా ఒక ప్రాపర్గా వచ్చింది రెసిపీ అండ్ దెన్ వీ స్టార్టెడ్ ద స్టాల్. మీ ప్రైస్ రేంజ్ ఎంత ఉంటుంది మొత్తం? మాది 99 నుండి స్టార్ట్ అయ్యి 159 వరకు ఉంటుంది. ఓకే, బెస్ట్ సెల్లింగ్స్ ఏమి వెళ్తాయి ఎక్కువ? బ్లూబెర్రీ చీజ్ కేక్ ఎక్కువ. అండ్ ఇంకా మీరు ఏమైనా సీజనల్ స్పెషల్స్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నారా? వీ హ్యావ్ స్ట్రాబెర్రీ డిలైట్. ఓకే, సో 1 స్ట్రాబెర్రీ డిలైట్ ప్లీజ్. సో ఐ ఆర్డర్ డెత్ బై చాక్లెట్ అండ్ వీళ్ళ సీజనల్ స్పెషల్ స్ట్రాబెర్రీ డిలైట్. మనం డెత్ బై చాక్లెట్ రెగ్యులర్గా తినేదే కాబట్టి నాకు ఈ డెజర్ట్ని చూస్తుంటే మన జింగిల్ బెల్ గుర్తొస్తుంది, అదే మన క్రిస్మస్. సో క్రిస్మస్ ఇస్ అరౌండ్ ద కార్నర్ కాబట్టి దీన్ని చూస్తుంటే పర్ఫెక్ట్ రెడ్డిష్ వైబ్ వస్తుంది, ఆ క్రిస్మస్ వైబ్ వస్తుంది నాకు. సో ఫస్ట్ దీనికంటే ముందు దీన్ని ట్రై అయిపోతున్నా, దీన్ని ఎక్సైట్ చేస్తుంది నాకు బాగా. సో ఇక్కడ మనం చూస్తుంటే లుక్స్ వైజ్ అయితే స్ట్రాబెరీ కంపోర్ట్ ఉంది, క్రీమ్ ఉంది, స్ట్రాబెరీ టాపింగ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసింది. సో ట్రై చేద్దాం. అలా కొంచెం మలాయ్ ఆర్ క్రీమ్ని తీసుకొని విత్ కేక్, ఆ స్ట్రాబెరీ టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. క్రీమీనెస్, కేక్ కూడా చెప్పాలంటే చాలా బాగా సోక్ అయింది. సో బాగుంది, చాలా పర్ఫెక్ట్ వింటర్ డెజర్ట్ ఇది చెప్పాలంటే. ట్యాంగీనెస్ చాలా ఉంది స్ట్రాబెరీది, ఆ ట్యాంగీనెస్ ఆ స్వీట్నెస్ చాలా మంచి బ్యాలెన్స్ చేసింది ఆమె, బాగుంది, మస్ట్ ట్రై. సో దీని ప్రైస్ వచ్చేసి 130 రూపీస్. మీకు అందరికి తెలిసిందే నాకు డెజర్ట్స్ అంటే చాలా పిచ్చి. సో ఫస్ట్ డెజర్ట్ అనగా నేను ఉరికొస్తూనే ఉంటాను, దాంట్లో చాలా బాగా సాటిస్ఫై చేస్తుంది డెజర్ట్ నన్ను సాటిస్ఫై చేస్తుంది. చాక్లెట్ లవర్స్ కి అల్టిమేట్ ప్యారడైస్ మన డెత్ బై చాక్లెట్ అనమాట. చూస్తే డెడ్లీగా మస్తు నిండా నింపింది చాక్లెట్, వైట్ చాక్లెట్, చాకో చిప్స్, కేక్, క్రీమ్ అండ్ మిల్క్ చాక్లెట్ కూడా వేసింది. దీన్ని చూస్తుంటే అప్పటి నుంచి మా టీం కూడా ఈగర్గా వెయిట్ చేస్తుంది దీన్ని తినడానికి. సో వాళ్ళకంటే ముందు మనం ఫస్ట్ టేస్ట్ చేసి చెప్దాం. చూస్తుండ్రు కదా ఎంత చాక్లెట్ మెల్ట్ అయ్యిందో, పండుగ చాక్లెట్ లవర్స్ అందరికి. దీని ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ అండ్ దీన్ని చూస్తుంటే చాలా ఇంటెలిజెన్స్ ఉంది, చాలా చాక్లెట్ ఉంది, చాలా రిచ్ ఫ్లేవర్స్ ఉన్నాయి, బాగుంది. మధ్యలో ఏదో టూటీ ఫ్లేవర్ వస్తుంది విచ్ ఐ డెంట్ లైక్ ఇట్ పర్సనలీ, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, చాలా బాగుంది. అదే మీ దగ్గర స్పెషల్స్ ఏమేమి ఉన్నాయి? స్పెషల్స్ మలై చికెన్ ఉంది, బోన్లెస్ తందూరి చికెన్ ఉంది, వింగ్స్ ఉన్నాయి, లెగ్ పీస్ ఉంది, 4 పీసెస్. ఒక లెగ్ పీస్ ఇచ్చేసారా? ఈ స్పాట్ మాత్రం చికెన్ లవర్స్ అందరికి ఈ వీడియో చికెన్ ఏ చూపించలేదు అని ఫీల్ అవ్వకూడదు కాబట్టి మంచి చికెన్ లెగ్ పీస్ అయితే ఆర్డర్ ఇచ్చేసిన 70 రూపీస్కి. మేయనీస్, ఆనియన్స్, గ్రీన్ చట్నీతో పాటు సర్వ్ చేసేస్తున్నారు. ఈ స్పాట్ అయితే నేను చాలాసార్లు రీల్స్లో చూసిన, కరెక్ట్ సెక్రటేరియట్ ఫుడ్ స్టార్టింగ్లోనే ఉంటుంది. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కదా, అందుకే నేను కూడా తినేస్తాను. నిమ్మకాయని పెండేసుకోండి ఫ్రెండ్స్. బాగుంది, చికెన్ చాలా జ్యూసీ ఉంది, బొగ్గుల మీద కాల్చి కదా, చాలా స్మోకీ ఫ్లేవర్, మ్యారినేషన్ కూడా మంచిగా తెలుస్తుంది, బాగుంది. 70 రూపీస్కి 2 లెగ్ పీస్ అంటే చాలా వర్త్. ఎంత లగ్జరీ రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా మన స్ట్రీట్ ఫుడ్లో ఉన్న స్ట్రీట్ వైబ్స్ ఉన్న మజాయే వేరు. డెఫినెట్లీ ఈ టేస్ట్ అయితే ఎక్కడ దొరకదు. డెఫినెట్లీ పైసలు పెట్టి స్ట్రీట్ ఫుడ్లోనే తినాలి. ఇక ఎప్పుడు చూసినా ఆ ఇటాలియన్ డెజర్ట్స్ లేకపోతే కేక్స్ అవేనా, ఎప్పుడన్నా పక్కా హైదరాబాద్ షీర్ కుర్మా ట్రై చేసిరా, అది కూడా ఈ టైంలో దొరికేది. ఇక్కడ షీర్ కుర్మా హౌస్ లో 24/7 అంటే త్రూ అవుట్ 365 డేస్ దొరుకుతుంది అనమాట. సో మనం అయితే ఇది వచ్చేసి లాస్ట్ స్పాట్ ది షీర్ కుర్మా హౌస్. ఇక్కడ మనం వాళ్ళ స్పెషల్ షీర్ కుర్మా హౌస్ తీసుకుంటున్నాం. వీళ్ళైతే మనకు వేడిగా షీర్ కుర్మా సర్వ్ చేసారు. నాకైతే ఈ టైంలో వచ్చేటప్పుడైతే మస్తు ఈగర్గా వెయిట్ చేస్తుంటే ముస్లిం ఫ్రెండ్ ఎవరైనా వచ్చి ఇస్తారేమో అని. సో వీళ్ళైతే మంచి డ్రై ఫ్రూట్స్ తో టాప్ చేసి దాని మీద నిండా ఒక స్పూన్ గీ వేసి అయితే ఇచ్చేసిర్రు. ఐ కాంట్ వెయిట్ టు టేస్ట్. మంచిగా అన్ని కలుపుకొని అట్లా ఒక మొత్తం బయట తినాలా, చాలా బాగుంది. నిండా ఘీ ఫ్లేవరు, డ్రై ఫ్రూట్స్ కూడా నిండా మౌత్ ఫుల్ వచ్చినాయి, చాలా బాగుంది. సో ఇదే లాస్ట్ స్పాట్ మన స్ట్రీట్ వైబ్స్ ఆఫ్ హైదరాబాద్లో. సో మనం ఈ ఎపిసోడ్లో కవర్ చేయని ఫుడ్ అంటూ లేదు, మనం ఆల్మోస్ట్ ఈ స్ట్రీట్ మొత్తం కవర్ చేసేసినాం.
సాల్సా ఫుడ్ ట్రక్ లో తిన్నాము, ఎగ్ బుర్జీ తిన్నాము, అదే కొత్తగా ఉండే, చీజ్ కేక్ తిన్నాము, ఆప్రికాట్ డిలైట్ తిన్నాము, స్ట్రాబెరీ డిలైట్ తిన్నాము, లెగ్ పీస్ తిన్నాము. లాస్ట్ కి మనం షీర్ కుర్మా హౌస్ కి అయితే వచ్చేసినాం. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది స్ట్రీట్ ఫుడ్ కి అయితే. స్ట్రీట్ ఫుడ్ కి బడ్జెట్ ఫ్రెండ్లీ లేకపోతే ఫుడ్ లవర్స్ అందరూ వచ్చి డెఫినెట్ గా ట్రై చేయాలి. ఇదైతే కంపల్సరీ ఎక్స్ప్లోర్ చేయాలి. వ్యూస్ కానీ లేకపోతే ఒక నైట్ మంచి చిల్ అవ్వాలి, ట్యాంక్ బండ్ వ్యూ కావాలి. ట్రాఫిక్ అయితే చాలా ఉంది ఈవినింగ్ టైంకి వచ్చేసరికి, ఎందుకంటే అంతా చాలా రష్ ఉంది, చాలా మంది వస్తున్నారు. ఇది నోన్ స్పాట్ కాబట్టి తెలియని స్పాట్ అయితే కాదు. డెఫినెట్లీ ఎవరైనా మీ ఫ్రెండ్ హైదరాబాద్కి వస్తే ఈ ప్లేస్ అయితే సెక్రటేరియట్ చూపించేయండి, ఇక్కడ ఫుడ్ కూడా తినిపించేసేయండి. అంటిల్ దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వైరల్లీ ఫుడ్. దిస్ మీ కీర్తన సైనింగ్ ఆఫ్. ఇడ్లీ టేస్ట్ అయితే సాఫ్టర్ సైడ్ ఉందని నేను చెప్పను, ఎందుకంటే తవా మీద ఫ్రై ఉంది కాబట్టి కొంచెం క్రిస్పియర్ సైడ్ ఉంది. దీంట్లో ఆనియన్ టేస్ట్, టమాటో టేస్ట్, ఇడ్లీ బాగా బటరీగా ఉంది. సో టమాటా ఉండడం వల్ల కొంచెం ట్యాంగీ సైడ్ కూడా వస్తుంది, ట్యాంగీ టేస్ట్ అయితే వస్తుంది. వీళ్ళ చట్నీలో